ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఎన్నోసారి అండి? ఏవెన్ కాలేజ్ డౌన్ నుంచి వచ్చామండి విశాఖపట్నం. ఇది 3వ సారి అండి. ఇక్కడ గిరి ప్రదర్శన తిరిగితే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. అందుకే ఇది 3వ సారి వచ్చానండి. అంటే మీరు ఇప్పుడు ఇన్నిసార్లు వచ్చారు కదా, మీకు ఏమైనా ప్రతిసారి కూడా ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? మార్పు కనిపించిందండి. ఈసారి బంటుకు మెయింటెనెన్స్ బాగుందండి. బాగా బస్సులు అయ్యి అడుగడికి వేసారు. చాలా బాగుంది మెయింటెనెన్స్, వాటర్ మెయింటెనెన్స్ కూడా. గిరి ప్రదర్శన ఇప్పుడు ఎన్నోసారి చేస్తున్నారు? 5వ సారి సార్ మేము చేయడం. చేసిన ప్రతిసారి కూడా మీకు ఏమైనా అనుభూతి కలుగుతుందా? అనుభూతి చాలా బాగుంటుందండి. అంటే ఏంటి స్వామి నమ్మకంతో అవునండి, చాలా నమ్మకంతో వస్తూ ఉంటామండి. వచ్చినప్పుడు 5 సార్లు కూడా 5 సంవత్సరాలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 5 సంవత్సరాలు బాగున్నాయి, ఈ సంవత్సరం చాలా బాగున్నాయండి. అంటే మీరు ఇక్కడ రావడం చేరుకోవడం కానీ మళ్ళీ గిరి ప్రదర్శనకి వెళ్ళడం కానీ అన్ని చూస్తూ మీకంటే సౌకర్యంగానే ఉందా? చాలా సౌకర్యంగా ఉందండి. ఏర్పాట్లు మాత్రం గవర్నమెంట్ బాగా చేసిందండి. ఎక్కడికో టాయిలెట్లు పెట్టడం గట్టా, రోడ్లు కూడా చాలా బాగా నీట్గా ఉన్నాయండి. మీరు ఇప్పుడు 5 సార్లు చేశారు కదా, మీకు ఎంత టైం పడుతుంది గిరి ప్రదర్శన? మాకైతే ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ 12 గంటలు అవుతుంది. 4వ సారి చేస్తున్నారు. ఎంతసేపట్లో పూర్తి చేస్తున్నారు? అంటే ఎంత సమయం పడుతుంది? రాత్రి 11కి అయిపోతుంది. రాత్రి 11కి అయిపోతుంది. అయిపోయి మళ్ళీ ఇక్కడే ఉండి దర్శనం చేసుకుని వెళ్తారా? ఇంకా లేదండి, మళ్ళీ వస్తాను 3 రోజులు పోయాక. మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అమ్మాయి సార్? మాకు అన్ని బాగున్నాయండి ఇక్కడ అంతా. ఎన్నోసారి చేస్తున్నారు గిరి ప్రదర్శన? మేమైతే 17 సంవత్సరాలు చేస్తున్నానండి. 17 సంవత్సరాలు. అప్పుడు అయితే ఏం డెవలప్మెంట్ ఏమి లేదండి. మేమే కొనుక్కుని కూడా తినేవాళ్ళవి. ఇప్పుడైతే చాలా బాగుంది, చాలా బాగుంది. అన్నింటికి కూడా సౌకర్యం, ఎక్కడికక్కడ బాత్రూమ్లు ఏంటి, మంచిగా ఏంటి, వాటర్ అన్నీ. అప్పుడైతే వాటర్ కూడా కొనుక్కోవాల్సి వచ్చింది. అన్నీ కొనుక్కుని తినేవాళ్ళండి. కాయ రోడ్లు కూడా ఇరుగ్గా ఉండి చేదురుగా ఉండేది అండి, భయంకరంగా ఉండి. సాయంత్రం అవుతేని మాధవదారులు వెళ్తేని. ఇప్పుడైతే ఆ భయం కనలేదు, అందరూ ఉన్నారు. చాలా చాలా బాగుందండి. ఇప్పుడైతే చాలా బాగుంది. చాలా మేడం గారు ధన్యవాదాలు. గిరి ప్రదర్శనలో పాల్గొంటున్నావు కదమ్మా, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? ఫస్ట్ టైం కదన్నా. 35 కిలోమీటర్లు అన్నారన్న. 35 కిలోమీటర్లు ఎలా ఉంటుంది ఫస్ట్ టైం నడుస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది లాస్ట్లో చూస్తాం. ఓ కొండకి మొత్తం అన్ని పెడతా అన్నారు, ఎలా ఉంటే చూస్తాం. ఇంకా క్రౌడ్ చూస్తే ముందు సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఎక్కువ వచ్చినట్టున్నారు. నడుస్తాం లేదు చెప్పడం. మరి ఫెసిలిటీ మంచిగా, ఎక్కడెక్కడ వాటర్ అయితేనే, డ్రింక్స్ అయితేనే, ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ అన్ని కరెక్ట్ గా అందరికి బాగా పెట్టారు. భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా అందరూ చూసుకుంటున్నారు. వర్షం పడకుండా ఉంటే అందరు భక్తులకి మంచిగా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అందరూ ఉంటారని దేవుడు ఆశలుగా కావస్తుంది. ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయండి సార్? ఈసారే కాదండి, మా తాత ముత్తాతల నుంచి వీఆర్ ప్రీస్ట్స్. సింహాచల్ దేవస్థానం ఫ్రమ్ లాస్ట్ 4 నుంచి ప్రీస్ట్లు. ఇది ఎలా ఎదిగిందంటే ఈ మన ఏంటది గిరి ప్రదక్షిణ అది మా చిన్నప్పుడు ఇంచుమించుగా అలా పలచగా వెళ్ళేవాళ్ళం. అలాగా రాను నేను ఈ గిరి ప్రదక్షిణ 34 ఏళ్ళు తిరిగాను. గత 3 ఏళ్ళ నుంచి తిరగలేకపోతున్నాను, ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు కొద్దిగా వచ్చి. అది ఆ స్వామివారు మరి ఎందుకు అలా ఆలోచించి నన్ను ఆపారో తెలియదు. 35 ఏళ్ళు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. కానీ ఈ స్వామివారు ఏ భక్తుడికైనా సరే ఏది కోరుకుంటే ఆ తాలూకు ఆయన నెరవేరుస్తారు. అందుకనే భక్తులందరూ భక్తితో వెళ్ళండి అని ఈరోజు నేను స్టేటస్ పెట్టాను. భక్తితో వెళ్తేనే ఏదైనా సరే నెరవేరుతుంది. భక్తి లేకపోతే ఏం లేదు. నాకు ఆ 1 కోటి రూపాయలు కాదు 10 కోట్లు అంటే అది వేరు, మన స్టార్. అయితే స్టార్కి వెనకాల ఎవరు ఉంటారు? స్వామివారు ఉంటారు. అది నిదర్శనం ఏంటంటే స్వామివారికి 4 ఫాదర్స్ నుంచి మా వాళ్ళు కాదు ఎవరైనా సరే ఈ సింహాచలంలో పుట్టిన వాళ్ళు కూడా, సింహాచలంలో ఉన్నవాళ్ళు కూడా, అందరూ అక్కడ నివసిస్తున్న వాళ్ళు కూడా ఏదోలాగా చాలా లబ్ధి పొందుతున్నారండి. వాళ్ళ భుక్తి గడుస్తుందండి. అలాగే ఆయన నమ్ముకొని నేను కూడా టౌన్ వెళ్ళిపోయానండి. 40 ఏళ్ళైంది నేను ఇక్కడ సింహాచలం గడ్డ వదిలేసి. నాకు ఇప్పుడు 56 ఏళ్ళు. నేను కూడా అక్కడ చాలా బాగున్నానండి. ఐఎమ్ ఆల్సో జర్నలిస్ట్ అండ్ నా పేరు నవీన్ కుమార్. మా ఫాదర్ పద్మనాభాచార్య గారండి, వైష్ణవ సంఘం ప్రెసిడెంట్, సింహాచలం దేవస్థానం. ఈజ్ నౌ 94. ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ బీపీ ఆల్సో. ఈజ్ అలైవ్. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. 4వ సారి సార్. ఎలా జరుగుతుంది ప్రతిసారి? బాగానే అవుతుంది సార్. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గిరి ప్రదర్శన బాగానే ఉన్నాయి సార్, అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. విజయనగరం నుంచి వచ్చామండి. 10 o'clock బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 11 అయ్యింది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టే బయలుదేరుతున్నాము. ఇది 5వ సంవత్సరం అండి మేము వచ్చి. బాగానే అవుతుంది. మా వాటర్ రేటు, ఫుడ్ రేటు అంతా సదుపాయం అంతా బాగానే ఉంది. 32 కిలోమీటర్లు మీరు ఎంతసేపులో పూర్తి చేస్తారు? 32 కిలోమీటర్లు ఒక 10 గంటలు పట్టొచ్చు అంటారు. 10 గంటలు పట్టచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఎన్నోసారి? విశాఖపట్నం నుంచి వచ్చాము, 1 టౌన్ నుంచి వెళ్ళి.
ఎలా ఉంది సార్ గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు? సార్ గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు గతంలో నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను. ఈసారి అయితే చాలా పోలీస్ బందోబస్తు అయితేనేమి, బస్సు సౌకర్యాలు అయితేనేమి అన్నీ చాలా బాగున్నాయండి. సార్ గిరి ప్రదక్షిణ మీకు చాలా బాగుంది, క్లైమేట్ కూడా బాగుంది అనిపిస్తుంది. భగవంతుడు ఆశీర్వదించాడు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. క్లైమేట్ అయితే చాలా అనుకూలంగా ఉంది సార్.